లక్ష్మణరావు. నాది అనంతగిరి మండలం, విశాఖ, అల్లూరు సీతారామరాజు జిల్లా. యాక్చువల్గా అయితే నేను గవర్నమెంట్ ఎంప్లాయీ, అనంతగిరి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను. తర్వాత నాతో పాటు మా కొలీగ్ ఒకరు పనిచేసేవారు. అతనికి ఆ బాబు ఇక్కడ నవోదయలోనే కోచింగ్ తీసుకొని ఇప్పుడు నవోదయలోనే ఆల్రెడీ కోచింగ్లోనే ర్యాంక్ వచ్చి ఇప్పుడు విశాఖపట్నంలోనే అక్కడ చేరారు. ఆ అబ్బాయి చెప్పడం వల్ల నాకు ఆ విధంగా తెలిసిన తర్వాత నేను ఒకసారి ఎక్కడ అనేసి అడిగిన తర్వాత పలానా దగ్గర అని చెప్పి పాప ఇంప్రూవ్మెంట్ అయ్యింది అనేది నాకు సాటిస్ఫైగా ఉన్నాను. ఎందుకంటే ముందు అయితే అసలు ఏమి స్టడీ లేదు, ఇంగ్లీష్ లేదు, మ్యాథమెటిక్స్ లేదు. అలాగనేసి ఇప్పుడు ఏది ఇచ్చినా మేము మొన్న సెలవుల్లో ఒక 2 రోజులు సెలవు వచ్చిందనేసి నేను తీసుకెళ్ళాను. అప్పుడు నేను చిన్న డౌట్ వచ్చి ఒక లెసన్ ఇచ్చేసి అమ్మ ఇది ఏంటి చెప్పు అనేసి అంటే వెంటనే చెప్పగలిగింది. అప్పుడు ముందు అనేసి అంటే డాడీ తర్వాత చూస్తాను అనేసి బుక్ పక్క పెడిసి ఎటు పడితే అటు వెళ్ళిపోయేది. నేను కూడా భగవంతుడి దయ వల్ల ఒకవేళ ఇయర్ తక్కువైనా సరే ఇక్కడే ఉంచి, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంత బాగా ఈ రానున్న రోజుల్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్టు వస్తే చాలండి అనకూడదు. కానీ మనకి సబ్జెక్ట్ ఉన్నది అనుకోండి ఎక్కడైనా బతకొచ్చు, అదే సబ్జెక్ట్ లేదనుకోండి ఏమీ చేయలేని పొజిషన్లో ఉంటాం. ఇప్పుడు మా జనరేషన్, ముందు జనరేషన్ మాకు ఎలాగో ఉద్యోగాలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఉన్న తరాలకి ఎంత సబ్జెక్ట్ ఉంటే అంత మంచిదండి. అంటే చెప్పే పొజిషన్ పిల్లలకి రాగలిగితే వాళ్ళకి ఇచ్చిన మంచి వరం అండి. పాపకు ఒక ఎగ్జామ్ పెడుతున్నప్పుడు రాయాలంటే చాలా ఇబ్బంది పడేది. ఎందుకు రాయాలన్నా ఒక ఎగ్జామ్ పేపర్ చూసినా వద్దు డాడీ ఇది అది అనేవారు. ఇప్పుడు అలాంటి టైంలో కూడా ఇప్పుడు ఎగ్జామ్ పెడితే డాడీ ఇది నేను చేయగలుగుతాను అనేసి చెప్పే ఈ స్థాయికి వచ్చిందనమాట. నేను